మరికొద్ది గంటలు తీవ్ర తుఫాన్గా మారే మోంథా తుఫాన్ గోదావరి జిల్లాలకు తీవ్ర ముప్పు కలిగించే అవకాశం కనిపిస్తోంది. భీమవరం వైపు కూడా మోంథా తీవ్ర తుఫాన్ ప్రభావం దూసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ రాత్రికి తీరం దాటొచ్చు అంటూ కూడా అంచనా వేస్తున్నారు. గోదావరి జిల్లాలో దీంతో భారీగా ఈదురుగాలు వీస్తున్నాయి. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దీంతో ఆ ప్రాంతమంతా కూడా అప్రమత్తమయ్యారు. మరోవైపు రాత్రిపూట ఈ గాలుల తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంది. గుంటూరు, ప్రకాశం, ఒంగోలు, కృష్ణా, ఏలూరు, బాపట్ల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. కాకినాడ, యానం దగ్గర తీరం దాటుతుందంటూ అంచనాలు కూడా ఉన్నాయి. మొదట మచిలీపట్నం, కాకినాడ దగ్గర కూడా తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాకినాడ, మచిలీపట్నం లేదా విజయనగరం, కళింగపట్నం మధ్యలో ఇది తీరం దాటొచ్చంటున్నారు. దీని ప్రభావంతో అటు ఉభయ గోదావరి జిల్లాలకు తీవ్ర ప్రభావం చూసే అవకాశం కనిపిస్తోంది. ఇక మరీ ముఖ్యంగా తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కూడా భారీ ఈదురుగాలే వీసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో దీని ఎఫెక్ట్ తీవ్రంగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కోస్తా జిల్లాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఉప్పాడ తీరం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. అలల ధాటికి అలాగే గాలుల తీవ్రతకు పూర్తిగా రోడ్డు కొట్టుకుపోయింది. పూర్తిగా ప్రాంతమంతా కూడా ఇల్లు కూలిపోతున్న పరిస్థితి. మరోవైపు గోదావరి జిల్లాలో భారీగా రైతులకు నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి మనం ఆ మ్యాప్ చూస్తున్నాం. మోంథా తీవ్ర తుఫాను ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో మనకు ఆ మ్యాప్ను బట్టి అర్థమవుతుంది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన మోంథా తుఫాను ప్రస్తుతం కాకినాడకు అలాగే కాకినాడకు 210 కిలోమీటర్ల దూరం, అలాగే మచిలీపట్నానికి 300 కిలోమీటర్ల దూరం, దాంతోపాటు విశాఖపట్నానికి 360 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఇది కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో ఇవాళ రాత్రి ఇది తీరం దాటొచ్చు. తీరం దాటే సమయంలో భారీగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తుఫాను కేంద్రం నుంచి దాదాపు 200 కిలోమీటర్ల మేర పైగా 300 కిలోమీటర్ల వరకు కూడా దీని ప్రభావం ఉండొచ్చు. ఒకసారి ఆ శాటిలైట్ మ్యాప్ చూస్తున్నాం, శాటిలైట్ ఇమేజ్ చూస్తున్నాం. శాటిలైట్ ఇమేజ్ ప్రకారం భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా దీని ప్రభావం మచిలీపట్నం అలాగే కళింగపట్నం అరౌండ్ కాకినాడ మధ్యలో ఇది ఇవాళ 28వ తారీఖు నాడు సాయంత్రానికల్లా తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఒకసారి ఆ మ్యాప్ను బట్టి చూస్తే సివియర్ సైక్లోనిక్ స్టార్ మోంథా దక్షిణ మధ్య బంగాళాఖాతం ఉంది. ప్రస్తుతం వెస్టర్న్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఇది కొనసాగుతుంది. అటు నుంచి కాకినాడ వైపు తీరం వైపు రావచ్చు. కాకినాడ, ఉప్పాడ లేదా కాకినాడ మచిలీపట్నం మధ్యలో వచ్చినప్పుడు కాకినాడ నుంచి భీమవరం ఈ ప్రాంతంలో కూడా ల్యాండ్ ఫాల్ అవ్వచ్చు. సో మేబీ ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే కనుక తీరం తాకిన తర్వాత తీరం దాటే సమయంలో సరిగ్గా భారీ వర్షాలకు ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు విపరీతమైన ఈదురుగాలు వీస్తాయి. విపరీతమైన ఈదురుగాలు అంటే దాదాపు 120 కిలోమీటర్ల వేగం ఉంటుండొచ్చు. ఆ వేగానికి గోదావరి జిల్లాలో భారీగా నష్టమైతే వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే కొబ్బరి తోటలు కూడా బాగా ఉంటాయి. కొబ్బరి చెట్లు కూడా దీని ధాటికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతోపాటు ఇప్పటికే కొన్ని లక్షల హెక్టార్లో పంట నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. రైతులంతా కూడా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కూడా దీని ఎఫెక్ట్ ఉంది. కృష్ణా జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రాంతాల్లోని చాలా మండలాల్లో దీని ప్రభావం కనిపిస్తోంది. దాదాపు 1000 ఎకరాల్లో ఇప్పటికే పంటలు దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్ తీవ్రత పెరిగితే కనుక తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ కూడా రైతన్నులు కోరుతున్నారు. మనం చూస్తున్న మ్యాప్ ప్రకారం ప్రస్తుతం తుఫాను దాని దిశ మార్చుకోవచ్చు. ఒకవేళ తీరాన్ని తాకిన తర్వాత ఒకవేళ కాకినాడ దగ్గర తీరాన్ని తాకితే కనుక తుఫాను సముద్రం వెంబడి అది ఎటువైపు ప్రయాణిస్తుంది అనేది మళ్ళీ తెలియాల్సింది. బలహీనపడి మళ్ళీ సముద్రంలోకి వెళ్తుందా లేదా అలాగే దాని దిశ మార్చుకొని తుఫాను వేరే వైపు వెళ్ళిపోతుందా అనేది మాత్రం ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతానికైతే ఈ డిప్రెషన్ ఏదైతుందో అల్పపీడనం తుఫానుగా మారింది. తీవ్ర తుఫానుగా కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవాళ ఉదయానికల్లా ఆల్రెడీ
తుఫాన్ తీవ్రంగా మారినట్టుగా చెప్తున్నారు. అలాగే సాయంత్రానికల్లా తుఫాన్ కాస్త బలపడి పూర్తిగా తీరాన్ని దాటే ఛాన్సెస్ ఉంది. సో అది కనుక జరిగితే తీరం దాటే సమయంలో 24 గంటల పాటు, తీరం దాటిన తర్వాత 24 గంటల పాటు అంటే రేపటి వరకు భారీ వర్షాలకైతే ఆస్కారం ఉంది. ప్రధానంగా దక్షిణ కోస్తా జిల్లాలు, కోనసీమ జిల్లాలు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కూడా భారీగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఉభయ గోదావరి జిల్లాలు ఎఫెక్ట్ అవుతాయి, కృష్ణా జిల్లా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా, బాపట్ల, గుంటూరు ఈ ప్రాంతాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పటికే హార్బర్లో 3వ ప్రమాద హెచ్చరికల వరకు కూడా వెళ్ళారు. అన్ని హార్బర్లు కూడా మూసివేశారు. అలాగే బీచ్ రోడ్లు కూడా అన్ని మూసివేశారు. ఇక విశాఖ సంగతి సరే విశాఖ జిల్లాలో ఇప్పటికే పర్యాటక ప్రాంతాలన్నీ కూడా క్లోజ్ చేశారు. ఎవరిని పర్యాటకులు రానివ్వట్లేదు. విజయనగరం జిల్లా పరిస్థితి అలాగే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో కూడా తీర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా అల్లకల్లోలంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలి వీయొచ్చు. ఇప్పటికైతే 17 కిలోమీటర్ల వేగంతో తుఫాను వెళ్తోంది. కదలికలున్నాయి. 17 కిలోమీటర్ల వేగంతో 6 నుంచి 17 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదలిక ఉంది. దీంతో అలలు కూడా దాదాపుగా 2 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఉప్పాడ తీరంలో అయితే ఏకంగా ఇల్లు సముద్రం కోతకు గురవుతుంది. ఇల్లు కూడా కొన్ని కోతకు గురవుతున్నాయి. కూలిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. ఒకసారి చూడండి, ఆ రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో రాళ్లతో కట్టిన సముద్రానికి రోడ్డుకు మధ్యలో రాళ్లతో కట్టిన ఆ రాళ్ల కుప్పలు కూడా, రాళ్ల కట్టడం కూడా పూర్తిగా చెల్లా చెదురైపోయింది అలల దాటికి. అంతేకాదు సాయంత్రానికల్లా ఈదురుగల్ల ప్రభావం తీవ్రంగా ఉంటే కనుక ఇది మళ్ళీ చెప్తున్నాను కోస్తాపై తీవ్ర ప్రభావం ఉంది. ముఖ్యంగా వెస్ట్ గోదావరి భీమవరం వైపు కూడా దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. మరి ముఖ్యంగా కోనసీమలోనే ఎక్కువ ఎఫెక్ట్ ఉందంటున్నారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇది ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎక్కడైతే ఈ కేంద్రం ఉందో, తుఫాను కేంద్రం ఉందో, ఆ కేంద్రానికి తుఫాన్ కేంద్రానికి 10-20 కిలోమీటర్ల వరకు ఆ కేంద్రం ఎక్కడైతే విస్తరించుంటుందో అక్కడ మాత్రం కాస్త ప్రశాంతంగానే ఉంటుంది. కానీ తీరం దాటే సమయంలో దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. తీరం దాటే సమయంలో ఖచ్చితంగా ఇది 200-300 కిలోమీటర్ల వరకు కూడా ప్రభావం చూపుతుంది. దీంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర నుంచి కిందికి రాయలసీమ వరకు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ఇక్కడి దాకా కూడా ఎఫెక్ట్ ఉంటుంది. మరోవైపు పైకి ఉత్తరాంధ్ర, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది. మధ్యలో ఈ కోస్తా దగ్గర దక్షిణ కోస్తా, అలాగే మిగతా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు తీర ప్రాంతం అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అటు నుంచి మళ్ళీ ఉత్తరాంధ్ర పైకి వెళ్తే కనుక గంజాం, చిన్న గంజాం, ఒడిశా, అలాగే మరికొన్ని ఒడిశాలోని కొన్ని జిల్లాలు, గోపాల్పూర్ వరకు కూడా ఒరిస్సాలో దీని ఎఫెక్ట్ ఉంటుంది. చిన్నగా పశ్చిమ బెంగాల్ దాకా కూడా దాదాపుగా ఈ చలిగాలులు, కొంత తుఫాన్ తీవ్రత, మబ్బులు పట్టి ముసురు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణ జిల్లాలు చూస్తే కనుక ఇప్పటికే తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి తుఫాను ప్రభావంతో. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి ఈ జిల్లాలో, అలాగే వికారాబాద్ కావచ్చు, ఇటువైపు వెళ్తే సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, అలాగే మంచిర్యాల, పెద్దపల్లి ఈ జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నాయి. దాంతోపాటు మహబూబాద్ జిల్లాకైతే ఇంకా రెడ్ అలర్ట్ ఉంది. దాంతోపాటు ములుగు జిల్లాలో ఇంపాక్ట్ ఉంది. తర్వాత ఖమ్మం, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, నల్లగొండ అంటే ఉమ్మడి నల్లగొండలోని కొన్ని ప్రాంతాలు, ఇక్కడ నాగర్ కర్నూలు కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు ఈ ప్రాంతాల్లో కూడా దీని ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా తెలంగాణ జిల్లాల్లో, హైదరాబాద్లో కూడా ఇప్పటికీ రాత్రంతా కూడా వాన పడింది. మళ్ళీ ముసురు పడుతుంది. అక్కడక్కడ పూర్తిగా మేఘావృతమై మబ్బులు పట్టి వాతావరణం కంప్లీట్గా చల్లగా ఉంది. సో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాలు కూడా, సెంట్రల్ తెలంగాణ హైదరాబాద్తో పాటు అన్ని ప్రాంతాల్లో దాదాపుగా దీని ఎఫెక్ట్ ఉంది. కానీ ఏపీ అంతా ఎఫెక్ట్ అయితే లేదు. ఏపీ అంతా భారీ వర్షాలు అయితే లేవు. ఏపీలో మాత్రం భీకరంగా ఎఫెక్ట్ ఉంది, భారీ వర్షాలున్నాయి. ఇది ఇంకా సాయంత్రానికి తీరం దాటే సమయంలో ఇంకా పెరిగితే కనుక ప్రచండ గాలులు ఉంటాయి. గాలివాన భీభత్సం ఉంటుంది. సో తుఫాన్ తీరం దాటే సమయంలో, దాటుతున్న తర్వాత దాటాక కూడా 24 గంటల పాటు దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. దాంతోపాటు మరొక 2-3 రోజులు అంటే బుధ, గురు, శుక్ర ఈ 3 రోజులు కూడా దాదాపుగా ఏపీలోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది. ఇంకా మిగతా 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది. మిగతా జిల్లాలకు కూడా అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమైంది, అలాగే జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు కూడా అందాయి. ముఖ్యమంత్రి స్వయంగా
ఎప్పటికప్పుడు ఈ సైక్లోన్ను మానిటరింగ్ చేయమంటున్నారు. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు మిగతా డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ఎవ్రీ హవర్ రిపోర్ట్ ప్రతి గంటకి రిపోర్ట్లు బహిర్గతం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్తున్నారు. సో దీంతో కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో వచ్చిన తుఫాన్ల అనుభవంతో ప్రస్తావించేస్తున్నారు. ఒకసారి ఆ తుఫాను ప్రభావం ఎలా ఉంది, అక్కడ తుఫాన్ ఎట్లా ఉంది, గాలివాన బీభత్సం ఎట్లా ఉంది, అక్కడ పరిస్థితులు ఏంటో స్వయంగా ఆ వాతావరణాన్ని ఆ పరిస్థితులను ఒకసారి చూద్దాం. ఎక్కడికక్కడ రోడ్లన్నీ చెరువులను తలపించి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోతూ ఉంటాయి. ఇక మొన్న చూసాము నగర వ్యాప్తంగా భారీ వర్షాలకైతే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమవుతుంది. ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించమంటున్నారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా స్టాక్ పాయింట్లో ఎక్కువగా సరుకులు పెట్టింది. అక్కడ అవసరాన్ని బట్టి సరుకులు సప్లై చేసేందుకు. మరోవైపు రవాణా శాఖ అప్రమత్తమైంది. బస్సులు కూడా ప్రాంతాల్లో, ఎందుకంటే తుఫాన్ ఉన్న ప్రాంతాల్లో బస్సులు కూడా తగ్గించింది. మరోవైపు రైళ్లు కుదించారు. విమానాలు కూడా వైజాగ్ వెళ్లాల్సిన ఫ్లైట్లు రద్దయ్యాయి. చాలా వరకు ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిపివేశారు. స్తంభించే అవకాశం కూడా లేకపోలేదు. సో మొత్తం మీద తుఫాను ఇవాళ నైట్కి ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత తీరాన్ని దాటే సమయంలో దాని ప్రభావం ఏంటనేది ఊహించిన రీతిలో ఉంటుందా, అంతకు తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా, ఇలాగని చెప్పలేము. ఎందుకంటే గతంలో హుద్హుద్ తుఫాను తీవ్రత చాలా భయంగా ఉంది. హుద్హుద్ తుఫాను అనుభవం దృష్ట్యా ఇప్పుడు మరొకసారి అధికారులు గత అనుభవాల దృష్ట్యా తుఫాన్లు ఎప్పుడు ఎటువైపు గమనాన్ని మార్చుకుంటాయో, ఎటు దిశను మార్చుకుంటాయో తెలియదు. కాబట్టి అన్ని జిల్లాల్లో అందరూ అప్రమత్తంగా ఉండాలి. అవసరాన్ని బట్టి సహాయక చర్యలకు నిమగ్నం అవ్వాలనేది ప్రభుత్వ ఆదేశం. గత అనుభవాల దృష్ట్యా తుఫాన్ ఎఫెక్టు ఎట్లా ఉంటుందో ముందస్తుగా కొన్ని అంచనాలు వేయించుకొని డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి దాన్ని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అంచనాలు తగ్గట్టుగా వెళ్ళాలి. ఇది ప్రభుత్వం చెప్తున్న తీరు. రైట్. హైదరాబాద్లో కూడా ప్రస్తుతానికైతే వర్షం రాత్రి పడింది, ఇప్పుడు కూడా మేఘావృతమైంది. సో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఏం చెప్తుంది, ఓవరాల్గా ఈ మోంతా తుఫాన్ సంబంధించి ఏపీలో ఎలా ఉండబోతుంది, తెలంగాణ ఎలా ఉండబోతుంది, హైదరాబాద్ వాతావరణ శాఖ ఐఎండీ కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇచ్చింది. ఒకసారి ఏపీ గురించి కూడా చెప్పింది ఐఎండీ హైదరాబాద్. ఏం చెప్పింది పూర్తి డీటెయిల్స్ మా కొలీగ్ అంజుమా అందిస్తారు. ఈదురుగాలుల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే సిస్టమ్ తీరాన్ని దాటేటప్పుడు మనకి ఇంచుమించు 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల్లో ఎక్కువ ఉంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటి మన దగ్గరికి వచ్చేటప్పుడే కొంచెం తీవ్రత తగ్గుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ఈశాన్య జిల్లాల్లో మనకి రేపు రాత్రి నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో చాలా జిల్లాల్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు గీచే అవకాశం ఉంది. తర్వాత రోజు సిస్టమ్ ఇంకా నార్త్ వార్డ్గా మూవ్ అయ్యాక మనకి ఈదురుగాలుల వేగం అనేది 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. ఎక్కడికక్కడ తుఫాను ప్రభావంతో దాదాపు 16 జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. అలాగే 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది ఏపీ వ్యాప్తంగా. మిగతా జిల్లాలు కూడా అప్రమత్తంగా ఉండమంటున్నారు. ఇంకా 2-3 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మోంతా తుఫాను పూర్తిగా తుఫాను ప్రభావం పోయేదాకా కూడా అధికారులు అయితే అలర్ట్గా ఉండమంటూ అక్కడి అధికార యంత్రాంగానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది. ఏపీ, ఒడిశా, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మోంతా తుఫాను
మరి నిజంగా బీభత్సాన్ని కలిగిస్తుందా లేదా ప్రశాంతంగా తుఫాను ముగుస్తుందా ఏంటనేది ఇవాళ రాత్రి తుఫాను తీరం దాటిన తర్వాత పూర్తి ఎఫెక్ట్ తెలిసే అవకాశం కనిపిస్తుంది.